ఇది ప్రాబ్లం ఏం జరిగిందంటే ఆటోమేటిక్ కార్లో అంటే మరి రీసెంట్గా వచ్చింది, నా కార్కి ఎప్పుడు రాలేదు ఇలాగా. ఎందుకంటే డ్రైవ్ మోడ్లో పెట్టుకుని కార్లో వెళ్తుండగా అదేమైందంటే సెకండ్ గేర్లో స్ట్రక్ అయిపోయింది అనమాట. అంటే కారు రన్నింగ్ బాగానే ఉంది కానీ సెకండ్ గేర్లో అలా కారు అలా స్ట్రక్ అయిపోయి థర్డ్ గేర్కి వెళ్ళట్లేదు, ఫోర్త్ ఫిఫ్త్కి వెళ్ళట్లేదు, రేజ్ అయిపోతుంది అంతే. సో ఎందుకు వచ్చింది ఇష్యూ అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ అయితే సరిగ్గా చూసుకుందాం అనుకునే టైంకి మళ్ళీ నెక్స్ట్ టైంకి రీసెట్ అయిపోయి సిస్టమ్ ఆఫ్ ఆన్ చేస్తే ఎట్లా రీసెట్ అయిపోతుందో అట్లా ప్రాబ్లం అయిపోయింది అనమాట. ప్రాబ్లం బాగానే ఉందని రికవర్ అయిపోయింది. సో అసలు ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది ఏంటి అనేది సిస్టమ్ పెట్టి చెక్ చేస్తున్నారు ఇప్పుడు. చూడండి, ఇది కోడ్ చెక్ చేసేది అనమాట. సో ఇది దీన్ని తీసుకెళ్ళి ఆ పవర్ పాయింట్కి పెడతారు. పెట్టంగానే ఇది ఈ వైరు సిస్టమ్ కనెక్ట్ చేసుకుని అక్కడ ఆటోమేటిక్ హిస్టరీ వచ్చిందనే. హిస్టరీ ఓపెన్ అయ్యిందా? ఏం లేదన్నా, ఇష్యూ ఏం లేదు, బాగానే ఉంది. అది ఎందుకు ఆగిందో కూడా తిరగట్లేదన్నా ఇందులో. అంటే ప్రెజెంట్ అట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు కొత్తగా రీసెట్ మళ్ళీ చేస్తున్నారన్నా దీన్ని. దాని ఉన్నదాన్ని మళ్ళీ క్లియర్ చేస్తాను. ఫైల్ అని చూపించారా? ఫైల్ అసలు అయితే ప్రాబ్లం ఏం లేదు కదండి ఇప్పుడు. ఒకసారి చెక్ చెప్తాను. ప్రాబ్లం అయితే లేదని చెప్పారు. సో కానీ నాకు భయం వేస్తుంది. ఏం ఉండదులేండి, ఆటోమేటిక్ కార్ కదా, అందుకని ఇబ్బంది పడకూడదని చెప్పి చూస్తున్నాను అనమాట. $50K తిరిగిస్తుంది అనమాట. సో అందుకని కొంచెం బుజ్జిమంట మళ్ళీ ఎక్కడైనా ఇబ్బంది పెట్టేస్తుందేమో అని చెప్పి ఇదనమాట అంతే.